కేసరి అంజనీదేవి సంతానార్థమై తపస్సు చేస్తూ ఉన్నారు. అప్పుడు పరమేశ్వరానుగ్రహం వాళ్ళకి లభించింది. పరమేశ్వరానుగ్రహం లభిస్తే పరమేశ్వరుడు భూలోకంలో శ్రీరామునికి సహాయంగా పుట్టాలి అనుకున్నాడు. ఇక్కడ తన తేజస్సును అంజనీదేవి ద్వారా పుట్టాలి, ఒక అవతారం ఎత్తాలి అనుకున్నాడు. అయితే కౌసల్యాదేవి గర్భవాసంలో శ్రీరామచంద్రమూర్తి పుట్టాడు. బాగా ఆలోచించండి. కౌసల్యాదేవి గర్భంలో శ్రీ మహావిష్ణువు పుట్టాడంటే ప్రాజాపత్య పురుషుడు పాయసాన్ని తీసుకొని వచ్చి హోమగుండం ద్వారా వచ్చి ఇస్తే ఆ పాయసాన్ని దశరథ మహారాజు కౌసల్యకు ఇస్తే అక్కడ శ్రీ మహావిష్ణువు పుట్టాడు. అదేవిధంగా ఇక్కడ ఈశ్వరావతారం ప్రారంభమైందనమాట. ఈశ్వరుడు ఏమంటే అంజనీదేవి గర్భవాసంలో పుట్టాలనుకున్నాడు. తన యొక్క వీర్యాన్ని, తన యొక్క అంశను వాయుదేవుని ద్వారా, అంటే అక్కడ ప్రాజాపత్య పురుషుని ద్వారా శ్రీ మహావిష్ణువు పంపినట్టుగా ఇక్కడ ఈశ్వరుడు ఆ వాయుదేవుని ద్వారా తన యొక్క తేజస్సును పంపించి అంజనీదేవికి అందేటట్టుగా చేశాడు. అంజనీదేవికి అందేటట్టుగా చేస్తే ఒకానొక శుభముహూర్తంలో తన యొక్క తేజస్సును వాయుదేవుని చేతికిచ్చి వాయుదేవుని ద్వారా ఆ దివ్య తేజస్సును శ్రీ మహావిష్ణువు పాయస రూపంలో వచ్చి కౌసల్యదేవి గర్భంలో చేరినట్టుగా ఈశ్వరుడు తేజోరూపంతో వచ్చి వాయుదేవుని ద్వారా వచ్చి ఇక్కడ అంజనీదేవి గర్భవాసంలో చేరాడు. చేరిన తర్వాత బ్రహ్మచారిగా పుట్టాలనుకున్నాడు ఆయన ఈశ్వరుడు. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తుకంతా తల్లిదండ్రులు కదా వాళ్ళు. అయితే రావణాసురుడు ఎప్పుడూ కూడా శివ పూజ చేసేటువంటి వాడు కదా, నవకోటి శివలింగాలకు పూజ చేసేవాడు కదా. నవకోటి శివలింగాలకు పూజ చేసేవాడిని సంహరించాలని ఈశ్వరుడు పుట్టడం ఏమిటయ్యా? తన భక్తుడని. తన భక్తుడైనా ఎవరైనా లోక కంటకుడిగా మారితే సంహరించడానికి దేవతలందరూ కూడా సహకరిస్తారు. అంటే లోక కంటక అంటే ఇన్ని వేల సంవత్సరాలు, ఇన్ని లక్షల సంవత్సరాలు ఆయన ఇష్ట ప్రకారం పరిపాలించుకున్నాడు కదా. చూడండి, ఆ రావణాసుడి ఆజ్ఞకు తిరుగు లేకుండా అష్టదిక్పాలకులు కూడా భయపడిపోతూ ఉన్నారు కదా. దుర్మార్గం అనేది ఎక్కువ రోజులు ఉండదన్నమాట. పాపం పండింది. పాపం పండినప్పుడు దేవుడు కూడా క్షమించడు. మనం పూజ చేసే దేవుడైనా మనం మంచి పనులు చేస్తే మనకు సహకరిస్తాడు, కానీ మనం దుర్మార్గాలు చేస్తుంటే దేవుడు మాత్రం ఎట్లా సహకరిస్తాడు? నేను దేవుడు పూజ చేశాను, ఒక మనిషిని చంపేశాను, నేను గంగలో పోయి స్నానం చేస్తే పోతుందంటే దేవుడు కూడా క్షమించడు అనమాట. అంటే క్షమించరానటువంటి పాపాలు చేస్తున్నాడు రావణాసురుడు. ఖచ్చితంగా రావణాసురుని సంహరించాలి అనే ఉద్దేశం ఈశ్వరుడికి కూడా కలిగిందనమాట. అట్లా ప్రవర్తించాడు రావణాసురుడు, అంత దుర్మార్గాలు చేశాడనమాట. అందుకనే చెప్పాను మొన్న ఏమంటే రావణాసురుడి రాజ్యంలో అగ్నిహోత్రుడు భయపడేవాడని. అగ్నిహోత్రుడు భయపడ్డం అంటే ఆ చిమిడనందంబనరాదు. ఒక్క రవ్వ వాళ్ళు కానీ అన్నం ఉండేటప్పుడు అన్నం కానీ చిమిడిందంటే ఎక్కువ మంటయి సిఖిని బట్టి అగ్నిహోత్రుడిని బట్టి కుట్టేవాడట. ఎవరు? రావణాసురుడు. ఓర్చుకున్నారు. అంత భయపడేటువంటి అగ్నిహోత్రుడు లంకాదహనం అప్పుడు మొత్తం లంకను కాల్చేసింది ఎవరు? అగ్నిహోత్రుడే. గమనించండి, ఎక్కువ భయపెడితే వాడు ఏ రోజు తిరుక్కుంటాడు అనమాట. అదే జరిగింది రావణాసురుడి విషయంలో. లంకను దహించింది ఎవరు? అగ్నిహోత్రుడు. ఎవరి తోక కంటించింది? ఆంజనేయ స్వామి ఎవరు? ఈశ్వరుడు. ఆయన పూజ చేసేటువంటి ఈశ్వరుడే
ఆయన్ను చూస్తే గడగడలాడేటువంటి అగ్నిహోత్రుడే ఆయన తగలబెట్టేశారు. ఇది మనం గమనించాల్సిన విషయం. అగ్నిహోత్రుడు తగలబెట్టాడు అన్నారు కదా. ఆంజనేయ స్వామి లంకా నగరానికి పోయి ఆ సీతాన్వేషణ చేసి ఆ రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాట, రావణాసురుడు చేసేవన్నీ దుర్మార్గాలే గాని వాళ్ళ ఇళ్లల్లో, రాక్షసుల ఇళ్లలో అగ్నిహోత్రాశ్చ వేదాంశ్చ రాక్షసానాం గృహే గృహే, ప్రతి ఒక్కరూ అగ్నిహోత్రాన్ని ఆరాధిస్తున్నారట. అగ్నిహోత్రాలు చేసుకునేటువంటి వాళ్ళు, హోమాలు చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. అగ్నిహోత్రాలు ఉన్నాయా అందరి ఇళ్లలో పూజ చేస్తున్నారంటే అగ్నిహోత్రునే పూజ చేస్తారు. కానీ అగ్నిహోత్రుడు ఎగస్టాల్ చేయడానికి భయపడి వాళ్ళు వరాలు ఇవ్వాలన్నమాట. అట్టుందంటే అప్పుడు అగ్నిహోత్రం చేసుకునేటువంటి వాళ్ళ ఉత్తమోత్తములు ఎలా చంపాలి అని అంటే, ఎవరైనా దేవతలు లేకపోతే బ్రాహ్మణులు లేకపోతే ఋషులు అగ్నిహోత్రాలు చేస్తుంటే ధ్వంసం చేసేది, వీళ్ళేమో ఇంట్లో అగ్నిహోత్రుడిని ఆరాధిస్తుండేవాళ్ళు అనమాట. అటువంటి పరిస్థితుల్లో విష్ణుమూర్తి ఏమన్నాడంటే, శ్రీరామచంద్రమూర్తి అగ్నిహోత్రం చేసుకునే రాక్షసుల్ని ఎట్లా చంపలా, వాళ్ళు పుణ్యాత్ములే కదా, యాతుదాన పుణ్యజన, అటువంటి పుణ్యాత్ముల్ని అంత శివపూజ ధురంధరుని ఎట్లా చేయాలా? ఇప్పుడు వీళ్ళు హోమం చేయాలా? ఎవరికి చేస్తారు హోమం అంటే ఈశ్వరుడికి చేస్తారు. ఆ శివుడికి సంబంధించినటువంటి భవాయ దేవాయ స్వాహ, శర్వాయ దేవాయ స్వాహ, ఈశానాయ దేవాయ స్వాహ అని హోమం చేస్తారు రోజు. అంటే విష్ణువుకి చేయరు, శివుడికి చేస్తారు. శివభక్తులు కదా వాళ్ళు. శివుడికి ఈ హోమం చేసినప్పుడు ఈ హోమ ద్రవ్యాలన్నీ తీసుకోపోయి అగ్నిహోత్రుడు ఇవ్వాలి. ఈయన స్ట్రైక్ చేయకూడదు, ఇక్కడ చేస్తే తంతారు పట్టుకొని. కాబట్టి అగ్నిహోత్రుడు వాళ్ళు చెప్పినట్టు వింటున్నాడు అనమాట. అట్లా చేస్తూ ఉంటే వాళ్ళని ఎట్లా చంపాలి, అంత భక్తులుగా ఉండేవాళ్ళను అని చెప్పి అన్నట్టు రాములు వారు. అయితే శుచి కానీ నియమాలు కానీ అవన్నీ వాళ్ళ దగ్గర ఏం లేవు అన్నట్టు. అంటే ఎట్టంటే అట్టు ఉంటారు వాళ్ళు, అశుచిగా ఉంటున్నారు, అధర్మాలు చేస్తున్నారని చెప్తే అట్లయితే వాళ్ళని చంపేయచ్చలే, ఇబ్బంది లేదన్నాడు విష్ణు. అంటే పుణ్యాత్ములైనప్పటికీ కూడా, భక్తులైనప్పటికీ కూడా తప్పుడు పనులు చేస్తే చంపేయవచ్చు అని చెప్పి శ్రీ మహావిష్ణువు యొక్క నిర్ణయం, ఈశ్వరుడు యొక్క నిర్ణయం. అందువల్లే ఈశ్వరుడు తన భక్తుడైనటువంటి రావణాసురుడిని సంహరించడానికి విష్ణువు పూనుకున్నాడు కాబట్టి ఈశ్వరుడు కూడా పూనుకున్నాడు అనమాట. పూనుకొని అంజనేయదేవి గర్భంలో ఒకానొక శుభముహూర్తంలో పుట్టడానికి నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుని ఏం చెప్పాడంటే, నేను బ్రహ్మచారిగా ఉండాలి, ఈ అవతారంలో నేను బ్రహ్మచారిగా ఉండాలి అని అన్నట్ట. అప్పుడు పార్వతీదేవి అన్నదట, నీ పాటికి నువ్వు పోయి అవతారం ఎత్తేస్తే నేనేం చేయాలి ఇక్కడ, నాకు అర్ధ శరీరం ఇస్తే అర్ధనారీశ్వరుడే కదా నువ్వు, నీతో పాటు నేను కూడా ఉండాలి కదా అన్నదట. పార్వతి, ఈ ఒక్కసారికి ఓర్చుకో, నేను ఆ కార్యక్రమం అయిపోయిన పాటు మళ్ళీ వచ్చేస్తాను, కానీ ఈ అంశావతారంలో మాత్రం నువ్వు కూడా వద్దులే అన్నట్ట. అనపాయని అక్కడేమంటే, నీకు లక్ష్మీదేవి కూడా పోయి పుడుతుంది కదా సీతగా, సీతారాములు కళ్యాణం చేసుకుని వాళ్ళిద్దరూ తిరుగుతుంటారు కదా, మనం కూడా ఉండాలి కదా అని పార్వతీదేవి పట్టుబట్టింది. అయితే నేను బ్రహ్మచారిగానే ఉండదలుచుకున్నానే, ఎట్ట చేద్దాము అన్నట్టు ఈశ్వరుడు. ఏం పర్లేదు, వానరావతారం కదా నువ్వు వెతుకుతున్నావు, వానరుడికి ఇష్టమైన వస్తువు ఏది అన్నాడు. అడిగిందట, తోక. వానరానికి తోక అంటే వాళ్ళ ఇష్టం. అందుకనే రావణాసురుడు తోకను కాల్చేయమని చెప్పింది. ఏమంటే తోక అంటే అమిత ప్రీతి వానరులకు, నేను తోకగా ఉంటాను అని చెప్పిందట. సరే, భార్య మాట కాదనే శక్తి ఎవరికీ లేదు కదా. అప్పుడు ఈశ్వరుడు ఒప్పుకున్నాడు. ఒకానొక శుభముహూర్తంలో ఆ ఈశ్వరుడు పార్వతి ఇద్దరూ కలిసి, ఈశ్వరుడు వానరావతారము, తోకేమంటే పార్వతీదేవి, వాళ్ళిద్దరూ ఒకే శరీరం కాబట్టి, ఒకే శరీరంలో ఉండేవాళ్ళు కాబట్టి ఆ ఇద్దరు వచ్చి అదృశ్యమైపోయినారు కైలాసంలో. దివ్య తేజస్సుతో వచ్చి అంజనాదేవి గర్భంలో చేరారు. ఎంత పుణ్యాత్మురాలు అంజనాదేవి! ఎన్ని యుగాలు తపస్సు చేసిందో ఆ మహాతల్లి. ఆ పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా తన గర్భంలో చేరారు. ఆమెకు గర్భం వచ్చింది, నెలలు నిండాయి. నెలలు నిండిన పాట మన ఆంజనేయ స్వామి పుట్టాటయ్యారు. చిన్న కోతి పిల్ల, అమితమైన అందంగా ఉన్నాడు. ఆ కేసరి
ఈ యొక్క అంజనాదేవి ఎంతో అందంగా సాక్కుంటున్నారు. ఆ ఆంజనేయ స్వామిని కేసరి అంజనాదేవుల యొక్క కుమారుడు, వాయుదేవుని యొక్క పుత్రుడని కూడా చెప్తారు. అంటే వాయుదేవుడు తీసుకొచ్చి ఇక్కడ చేర్చాడు కదా, ఈశ్వరాంశ సంభూతుడు, ఈశ్వరుడే కదా ఆయన. కాబట్టి ఈ అవకాశాన్ని వాయుదేవుడికి ఇచ్చాడు, కేసరికి ఇచ్చాడు, అంజనాదేవికి ఇచ్చి ఆ పార్వతీ పరమేశ్వరులు వీళ్ళందరికీ కూడా బిడ్డలుగా, అంటే నా బిడ్డ అని అనుకునే అదృష్టాన్ని వాళ్ళకి కల్పించాడు అనమాట. ఈశ్వరుడు కల్పించి ఆంజనేయ స్వామిగా పుట్టాడు. పుట్టి ఆ అరణ్యంలో అంజనాదేవి ఆశ్రమం దగ్గర ఆడుకుంటున్నట్టు ఆయన చిన్నప్పుడు బాల్య చేష్టలు ఆడుకుంటూ అలా అలా తిరుగుతూ ఒకానొకసారి సూర్యోదయం అవుతూ ఉంది. ఆ సూర్యుడు ఉదయించేటప్పుడు ఆ ఉదయించే సూర్యుడి ఛాయ చూశాడు. ఎర్రగా ఉన్నాడు. ఎర్రగా ఉంటే అదొక పండు అనుకొని ఆ సూర్యుడిని తినేసేయాలని చెప్పి సూర్యమండలం దగ్గరికి పోతున్నట్ట. అంత లంఘనం, అంటే అంత ఎగరగలడు అనమాట ఆయన. పోతుంటే రాహు వచ్చి అడ్డగిచ్చాడు. రాహు వచ్చి ఆ ఆంజనేయ స్వామిని అడ్డగిస్తే రాహుని ఒక తట్టు తట్టాడు ఆంజనేయ స్వామి. పోయి దేవేంద్రుడి కాళ్ళ ముందు పడ్డాడు రాహు. ఆంజనేయ స్వామి రాహు ఏం చేస్తాడు, ఆ సూర్యుడిని మింగబోతుంటే రాహు పోయి దేవేంద్రుడితో చెప్పి, అయ్యా ఆంజనేయ స్వామి నేరుగా పోయి సూర్యుడిని తినేయబోతున్నాడు, నేను అడ్డం పోతే నన్ను కొట్టాడు, కాబట్టి కాపాడు అన్నాడు. ఆమె దేవేంద్రుడు హుటాహుటిగా వచ్చి, త్రిలోకాధిపతి కదా, కోపంతో తన చేతిలో ఉండే వజ్రాయుధంతో ఆంజనేయ స్వామి యొక్క చెంప మీద కొట్టాడు. హనువు అంటే చెంప అన్నమాట, గోప్ అంటారే అది. కొట్టిన తర్వాత గర్రంజరి చిన్న బిడ్డ కదా, నేరుగా వచ్చి భూమి మీద పడిపోయినాడు అన్నమాట. పడిపోయి స్పృహ తెప్పిపోయినాడు. చిన్న బిడ్డ, చిన్న పిల్లగాడు. అప్పుడు అంజనాదేవి పోయి ఏడుస్తుంది, కేసరి ఏడుస్తున్నాడు. నేరుగా వచ్చి వాయుదేవుడు వచ్చేసాడు. వాయుదేవుడు వచ్చేసి, మా బిడ్డని ఇట్టు పడతావా నువ్వు అని చెప్పి వెంటనే దేవేంద్రుడి మీద కోపంతో దేవతలకే కాదు 3 లోకాల్లో ఊపిరాడకుండా చేసేస్తానని చెప్పి వాయుదేవుడు స్తంభింపజేశాడు. ఎట్లా స్తంభింపజేస్తారు అంటే, వాయుమండలానికంతా కూడా అధినాయకుడు ఆయన. ఆయన ఏం చేశాడంటే వాయుమండలాన్ని స్తంభించేటట్టుగా అనుగ్రహించాడు. గాలి ఆగిపోయింది అక్కడక్కడ, ఊపిరాడటం ఎవరికి. ఒక 5 నిమిషాలు చూశారు, వల్ల గాల. 10 నిమిషాలు ఇంక ఊపిరాడటంలే ఎవరికి, గాలి ఆడటంలే. అప్పుడు నేరుగా దేవతలు, యక్షులు, కిన్నరులు, గంధర్వులు, బ్రహ్మదేవుడితో కూడా మొత్తం పరిగెత్తేశారు. ఏందో ప్రళయం వచ్చేసిందని. ఆ వాయుస్తంభన చేశాడు ఆయన. వాయుస్తంభన చేసేటప్పటికి ఇప్పుడు అగ్నిస్తంభన, జలస్తంభన, వాయుస్తంభన అంటారు కదా. ఆ జలస్తంభన దుర్యోధనుడు కూడా చేసినట్టు భారతంలో ఉంది కదా మనకు. జలస్తంభన అంటే ఐసు నీళ్లను గడ్డగట్టించేయడం, అది ఐస్ అయిపోతుంది అనమాట. అట్లా వాయుస్తంభన విద్య కూడా ఉంది. ఆయన వాయుస్తంభన చేసేటప్పటికి వాయుదేవుడు అందరూ వచ్చేసిన, ఆయన పట్టులిపోతున్నాయి, ఇంక చచ్చిపోతాం మేము, ఊపిరాడటం లేదు, నువ్వు వాయువు వదులు, నా బిడ్డను కొడతారా మీరు. అంజనీదేవి చూడు ఎట్ట ఏడుస్తున్నదో, కేసరి చూడు ఎట్ట బాధపడుతున్నాడు. నా యొక్క ఈశ్వరాంశ సంభూతుడైనటువంటి ఈ బిడ్డను మీరు కొట్టే అంట అధికారం మీకుందా అంటే వాయుదేవుడు అన్నాడు, నా బిడ్డను బ్రతికిస్తే సురహద పడిపోన్నాడు బిడ్డ. అప్పుడు నేను మరలా వాయువును మీ ప్రసరింపజేస్తానన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఆంజనేయ స్వామిని మరలా సజీవుడి చేశాడు. ఆయన స్పృహ తెప్పుడున్నాడు అంతే. అప్పుడు బ్రహ్మదేవుడు ఎప్పుడు తాకాడో మళ్ళీ లేచేసాడు. లేచేసేటోటి హనువు మీద కొట్టాడు కదా దెబ్బ, కొంచెం వాచిందనమాట. అప్పుడు హనువు మీద దెబ్బ తిన్నవాడు కాబట్టి హనుమంతుడు అని పేరు పెట్టారు. చూడండి, ఆ దేవేంద్రుడు వజ్రాయుధంతో కొట్టడం కూడా ఆంజనేయ స్వామికి మంచిదైంది. అప్పుడు దేవతలందరూ వచ్చి ఆ బిడ్డను చూసి ఆశీర్వదించి అందరూ కూడా వరాలు ఇచ్చారట. మొట్టమొదట బ్రహ్మదేవుడు ఇచ్చాడు ఒక వరం, నాయన నా బ్రహ్మాస్త్రం నిన్నేం చేయదు ఇంకా అన్నాడు. ఆ బ్రహ్మాస్త్రం వల్ల భయమే లే, అందరికీ బ్రహ్మాస్త్రం అంటే భయం. ఆంజనేయ స్వామికి బ్రహ్మాస్త్రం ఏం చేయదు, ఆయన వరం ఇచ్చేశాడు. తర్వాత దేవేంద్రుడు వచ్చాడు, నా వజ్రాయుధం వల్ల నీకు ఎలాంటి హాని ఉండదు అన్నాడు. వరుణదేవుడు వచ్చాడు, నా పాశం వల్ల నీకేం ఇబ్బంది లేదన్నాడు. యమధర్మరాజు వచ్చాడు,
నా దండం వల్ల నీకేమి ఇబ్బంది లేదన్నాడు. ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆయుధాల వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవతలందరూ ఈయన తపస్సు చేయకుండానే వరాలు ఇచ్చేసారు అనమాట. అందువల్ల మహాబల పరాక్రమ సంపన్నుడై ఆ బ్రహ్మదేవుడు తాకినందువల్ల వజ్ర స్పర్శ చేత వజ్రకాయుడైపోయినాడు ఆయన. ఏం చేసినా రాయితో ఆంజనేయ స్వామి కొడితే రాయి పగిలిపోతుంది, కానీ ఆయనకేం కాదనమాట. అట్లా తయారైపోయినాడు. వజ్రకాయుడైపోయి ఇంకా విచ్చలవిడిగా ఆయన ఇష్టం ఇంకా చెంగనాలు కొడుతున్నాడు అనమాట. అక్కడ అరణ్యంలో ఇంకా ఆంజనేయ స్వామిని ఎదిరించేవాడే లేడు. అట్టయిపోయింది. అంటే మహాబలం వచ్చేసింది కదా ఆయనకు. ఆ మహాబలంతో దేవతలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఎవరిని లెక్క చేయకుండా ఆనందంతో ఉరకలేస్తూ అక్కడ ఉండేటువంటి ఆశ్రమాల మీదకి పోయి ఋషీశ్వరులు ఆరేసుకున్నటువంటి పంచెలు చింపేసేది. తర్వాత ఏమంటే ఋషీశ్వరులు ఏమన్నా చేసుకుంటుంటే వాళ్ళు అల్లకల్లోలం చేసేది. ఈ కోతి చేష్టలు అంటారు చూసారా, అవన్నీ ఎక్కువైపోయి వాళ్ళు ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. ఈ ఋషీశ్వరులందరూ కూడా ఈ నలుడి దెబ్బకు తట్టుకోలేకుంటే ఈ ఆంజనేయ స్వామికి దెబ్బ అయిందనమాట. వీళ్ళు ఏగలేక ఇప్పుడు చూడండి, మనం కూడా ఒక 100 కోతులు వచ్చి కానీ ఇళ్ల మీద గందరగోళం చేస్తే ఎట్ట చేయాలి మనం బాధపడతాం కదా. అట్ట ఈ మామూలు చిన్న చిన్న కోతులకే మనం ఇంత బాధగా ఉంటే ఇంకా ఆంజనేయ స్వామి ఎంత గలబా చేసి ఉంటాడు. తట్టుకోలేక ఋషీశ్వరులందరూ కూడా దేవతలందరూ ఆంజనేయ స్వామికి వరాలిస్తే ఋషీశ్వరులందరూ కలిసి శాపం పెట్టారు. ఏమని అంటే, ఆంజనేయ దేవతలందరి వరాలు నీకు ఉన్నాయని చెప్పి గర్వపడుతున్నావు, నువ్వు పొగురు పట్టింది నీకు. ఈ పొగురు అడగాలంటే నీ బలం నీకు తెలియకుండా పోవుగాక అని శాపం పెట్టారు. ఎవరన్నా చెప్తే నీ బలం గురించి నీకు తెలుస్తుంది కానీ లేకపోతే నీ బలం గురించి నీకు తెలియదు ఇంకా అని శాపం పెట్టేశారు. శాపం పెట్టేసిన రోజు నుంచి ఆంజనేయ స్వామి వాళ్ళు పంచెలు ఆరేసుకో ఉంటే పంచెలు చెంపడానికి పోతాడు అనుకో, ఓయమ్మో ఆ పంచెలు మనకు చెంపలేమలే, అంత బలం మనకెక్కడుంది అనేటువంటి ఇదన్నమాట. ఎవరన్నా యుద్ధానికి వస్తే అమ్మ ఆయన నేను కొట్టలేనులేయ్యా, అది అయ్యా పని కాదులేయ్యా అనేటువంటి ఒక ఫీలింగ్ అనమాట. అంటే అటువంటి శాపం పెట్టారు వాళ్ళు. తన శక్తి తెలియదు, ఎవరన్నా చెప్తే తెలుస్తుంది. అందువల్లనే సముద్రాన్ని దాటేటప్పుడు ఆ 100 యోజన విస్తీర్ణం 100 యోజనాల సముద్రాన్ని దాటడానికి అందరూ ఆలోచిస్తుంటే ఆంజనేయ స్వామి గమ్మున పక్కన కూర్చున్నట్ట, మన వల్ల అయ్యే పని కాదులేదు, ఆ సముద్రాన్ని మనమేం దాటేది అని చెప్పి. అప్పుడు జాంబవంతుడు పోయి, ఆంజనేయ నీ బలం నీకు తెలియదు, ఒకప్పుడు దేవతలందరూ కలిసి నీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేని మా ఆయుధాల చేత ఇబ్బంది లేనటువంటి వరాన్ని ఇచ్చారు, వజ్రకాయుడు వైపు ఉన్నారు, నీకు అసాధ్యమైంది ఏంది లేదు, చిన్న వయసులోనే ఆ సూర్యబింబాన్ని మింగడానికి కూడా పోయినటువంటి వాడివి ఈ సముద్రాన్ని దాటలేవా, నీ బలం నీకు తెలియదు, ఒకప్పుడు ఋష్యాదులు నీకు శాపం పెట్టారు కదా అని గుర్తు చేశాడు అనమాట. అప్పుడు గుర్తు చేసేటట్టుకి బలం వచ్చేసి ఇదంతా గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. గోష్పదీకృత వారాసిం, ఆ సముద్రం ఎంత కనపడుతుంది తెలుసా ఆంజనేయ స్వామికి? ఆవు గిట్ట అడుగు పెడితే ఎంత గుంట పడుతుందో ఆవు కాలు ఆ గుంటలో నీళ్ళు ఉన్నట్టు కనపడుతున్నది అది సముద్రం. అంటే ఊరికే దాటేచ్చలే అనిపిస్తుంది ఆయనకు. మశకీకృత రాక్షసం, రాక్షసులందరూ దోమల మాదిరి కనపడుతున్నారు, ఒక తట్టు తడితే మొత్తం చచ్చిపోతారు అన్నట్టు అనిపిస్తున్నది ఆయనకి. మన సొంత బలం ఉంది ఆయనకి నిజంగా. అది గుర్తు చేశాడు జాంబవంతుడు. జాంబవంతుడు గుర్తు చేసిన తర్వాత సముద్రాన్ని దాటేశాడు, అయిపోయింది. తర్వాత మనం తెలుసుకుంటాం దాన్ని. అందువల్ల ఆంజనేయ స్వామి తన బలాన్ని తాను మర్చిపోయేటట్టుగా ఋష్యాదులు శాపం పెట్టారు. ఈయన ఆ అంజనాదేవి వాళ్ళు ఉండేటువంటి అరణ్యాల్లో అక్కడ విహరిస్తూ ఉన్నారు. కిష్కిందా నగరంలో వాలి సుగ్రీవులు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇలా జరుగుతూ ఉంది. కొరవ పుట్టినటువంటి వానరులందరూ కూడా వాళ్ళ చోట వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా గుమిగూడి ఒక దగ్గరికి వచ్చి రాములు వారు వచ్చినప్పుడు సహాయపడాలనుకుంటున్నారు. ఇంతలో కొంతకాలం జరిగింది. కొంతకాలం జరిగిన తర్వాత ఈ సుగ్రీవుడికి మంత్రిగా చేరిపోయినాడు ఆంజనేయ స్వామి. సుగ్రీవుడికి మంత్రిగా చేరి సుగ్రీవుడికి సహాయం చేస్తూ ఉన్నారు. ఆ సుగ్రీవుడు ఆంజనేయ స్వామి ఉన్నారు. వాలి సుగ్రీవులకి ఏమంటే కొన్ని కారణాల వల్ల అన్నదమ్ముళ్ళిద్దరికి తగువులు వచ్చాయి. తగువులు ఎందుకు వచ్చాయి అంటే
ఆ వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా వివాహాలు చేసుకుని ఉమ్మడిగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. రాజుగా వాలే ఉన్నాడు. ఒకానొక సందర్భంలో వాలి అందరికంటే బలవంతుడు కాబట్టి ఆయన జయించాలనేటువంటి ఉద్దేశంతో దుందుభి అనేటువంటి రాక్షసుడు వచ్చాడనమాట. ఆ దుందుభి అనే రాక్షసుడు కిష్కిందా నగర పరిసరాలకు వచ్చి సింహనాదం చేసి వారిని యుద్ధానికి పిలిచాడు. అప్పుడు వాలి ఆ దుందుభిని చంపడానికి వాలి సుగ్రీవులు ఇద్దరు వెళ్ళారు. ఆ దుందుభి వాలి యుద్ధం చేసుకుంటూ ఒక గుహలోకి వెళ్ళిపోయినారనమాట. ఆ గుహలోకి వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరం రోజులు చూశాడు సుగ్రీవుడు, బయటికి రాలే, వాలి పోబడే లేదు. సంవత్సరం తర్వాత రక్త ప్రవాహం వచ్చింది బయటికి. రక్తం వచ్చేటప్పటికి వాలిని చంపేసినట్టున్నాడు లోపల. ఆ దుర్మార్గుడైన దుందు బయటికి కానిస్తే నన్ను కూడా చంపేస్తాడని ఒక పర్వతాన్ని ఆ బిలానికి మూతగా పెట్టేశాడు సుగ్రీవుడు. వచ్చేసి వాలి అక్కడ మరణించాడని చెప్పి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. లోపల జరిగింది ఏంటంటే వాలి దుందుబుని చంపేశాడు. వాలి బయటకు వచ్చేటప్పటికి మూత పడిపోయింది. వాలి మహాబల పరాక్రమ సంపన్నుడు కాబట్టి ఆ మూతను కూడా తీసుకొని ఆ కొండను దోసేసి పక్కకి నేరుగా వచ్చాడు. వచ్చేటప్పుడు సింహాసనం మీద సుగ్రీవుడు కూర్చోన్నాడు. అప్పుడు సుగ్రీవుడు వాలి వచ్చాడనేటువంటి సంతోషంతో, అన్నా ఆ గుహలో నువ్వు మరణించావు అనుకున్నాను, ఇంకా ఆ దుందుబి వచ్చేస్తాడనే భయంతో నేను అది పెట్టానని చెప్తే ఎన్ని చెప్పినా ఇంక వాలి వినలా, కోపం మీద ఉన్నాడు. జుట్టు పట్టుకొని ఆ సుగ్రీవుడిని కొట్టి తరివేశాడు. తరివేసిన తర్వాత ఎంత దూరం తరువుకున్నాడంటే 4 సముద్రాలు దాటిపోయిన తర్వాత ఉండే దేశాలంతా కూడా తరివాడు సుగ్రీవుడిని. అప్పుడు చూశాడు సుగ్రీవుడి దేశాలన్నీ. అందుకని రాములు వారు సీతాన్వేషణ చేయాలన్నప్పుడు అన్ని నగరాల పేర్లు కూడా చెప్పింది అందుకు సుగ్రీవుడు. ఆ రోజు చూశాడు అనమాట. వాళ్ళన్న తరుక్కున్నప్పుడు వచ్చి ఎక్కడికి పోవడానికి ఆయన వల్ల కాలే. అప్పుడు ఆ సమీపంలోనే చూడండి, మనం సంఖలోనే వస్తువు పెట్టుకొని దేశం అంతా వెతుకుతామన్నట్టు అక్కడే ఋష్యమోక పర్వతం అని ఒకటి ఉందన్నమాట. ఆ ఋష్యమోక పర్వతం మీదకు వాలి రాడు. వాలి గాని ఋష్యమోక పర్వతం మీద అడుగు పెడితే చచ్చిపోతాడనమాట, తల ఒక్కలైపోతుంది. ఎందువల్ల అంటే ఒకానొకసారి ఒక రాక్షసుడిని చంపి ఆ రాక్షసుడి శవాన్ని కాలుతో ఇసిరేశాడు. ఇసిరేస్తే అక్కడ ఒక ఋషీశ్వరుడు తపస్సు చేసుకుంటున్నాడు ఋష్యమోక పర్వతం మీద. ఋష్యమోక పర్వతం మీదకు ఈ రాక్షసుడిని విసిరేస్తే ఆ రాక్షసుడి రక్తం అంతా వాళ్ళ ఆశ్రమం అంతా పడ్డదనమాట. అప్పుడు ఆ ఋషీశ్వరుడు కోపం వచ్చి, నీవు ఈ ఋష్యమోక పర్వతం మీద కానీ అడుగు పెట్టావంటే వెంటనే తల ఒక్కలైపోతుంది శాపం పెట్టాడు. అందువల్ల ఋష్యమోక పర్వతం మీదకి వాలి వెళ్ళడు. ఆ విషయం సుగ్రీవుడికి ఇదంతా తిరిగి వచ్చిందాకా తెలియదు. తర్వాత జాంబవంతుడో ఎవరో చెప్పారు ఆయనకు. చెప్పిన తర్వాత ఋష్యమోక పర్వతం మీదకి వచ్చాడు. ఋష్యమోక పర్వతం మీదకి వచ్చిన తర్వాత వాలి ఆ పర్వతం మీదకి రాడు కాబట్టి ఆగిపోయినాడు. అక్కడ తలదాచుకుంటున్నాడు ఈయన సుగ్రీవుడు. ఆయనకు సహాయంగా ఆంజనేయ స్వామి ఉన్నాడు. జాంబవంతుడు మొదలైన వాళ్ళందరూ కొంతమంది అంటే సుగ్రీవుడి వైపు ఉండేటువంటి వాళ్ళందరూ అక్కడ ఉన్నారనమాట. వాలి మాత్రం సుగ్రీవుడి భార్య కూడా వాలి స్వాధీనంలోనే ఉంది. రుమ కూడా వాలి స్వాధీనంలో పెట్టుకొని ఈ కిష్కిందా నగర పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా వాలి సుగ్రీవులు ఇద్దరు తగువ పెట్టుకొని ఉన్నారు. ఇంకా నా పరిస్థితి ఏంది, ఈ యొక్క ఋష్యమోక పర్వతం మీదనైనా నా నివాసము ఎట్లా చేయాలి ఏమిటి అని చెప్పి అన్నకు భయపడినటువంటి వాడై ఇంకా ఏ ప్రాంతానికి రావడానికి ధైర్యం చాలక సుగ్రీవుడు ఋష్యమోక పర్వతం మీద నివసిస్తూ ఉన్నాడు. ఆంజనేయ స్వామి కూడా అక్కడ చేరి అక్కడ ఉన్నాడు. ఇలా జరిగింది. వానరులందరూ అలా ఉన్నారు. ఇంకా దండకారణ్యంలో ఉండేటువంటి దేవతలు, ఆ దేవతలను ఆరాధించేటువంటి ఋషీశ్వరులందరూ కూడా ఇక శ్రీ మహావిష్ణువు ఆవిర్భవిస్తే ఆయన్ను దర్శనం చేసుకోవాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి తపస్సంతా ఫలించి స్వర్గానికి పోయేంత అవకాశాలు వచ్చినా కూడా స్వర్గానికి కూడా పోకుండా వాళ్ళు రామచంద్రమూర్తిగా అవతరించినటువంటి శ్రీ మహావిష్ణువు ఈ దండకారణ్యానికి వస్తాడు, ఆయన దర్శనం చేసుకోవాలని వీళ్ళందరూ ఉన్నారు. ఇంతలో కౌసల్య, సుమిత్ర, కైకేయి
వీళ్లకు నెలలు నిండుతున్నాయి. అక్కడ నెలలు నిండే లోపల కైక యొక్క విషయం కొంచెం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది మనకు. గర్భం రాకముందు క్రొత్తగా పెళ్ళైన సందర్భంలో కైకేయి చాలా అందగత్తి కదా. ఆ కైకేయి ఏంటంటే వివాహమైన తర్వాత కేకయ రాజు యొక్క కుమార్తె ఆమె. వివాహం చేసుకుని దశరథ మహారాజు తీసుకువచ్చున్నాడు. అక్కడ ఏమి మాట ఇచ్చాడో మనకు తెలుసు. వచ్చిన క్రొత్తల్లో, పెళ్ళైన క్రొత్తల్లో దశరథ మహారాజు దశ దిక్కుల్లో ప్రయాణించగలడు. ఆయన రథం దేవేంద్రుడి మీదకి శంబరాసురుడు అనే రాక్షసుడు యుద్ధానికి వచ్చాడనమాట. శంబరాసురుడు యుద్ధం జరుగుతుంటే దశరథ మహారాజును సహాయం కోరాడు ఆయన. దశరథ మహారాజును సహాయం కోరితే శంబరాసురుని సంహరించడానికి దేవేంద్రుడికి సహాయంగా దశరథ మహారాజు బయలుదేరుతున్నాడు యుద్ధానికి. అప్పుడు కైక నేను కూడా వస్తానన్నదట. అప్పుడు దశరథ మహారాజు అన్నాడు, కైక ఇదేం మనం ఏమన్నా విహారయాత్రకు పోవడం లేదు, యుద్ధానికి పోయేది, ఆ యుద్ధానికి నువ్వు రాకూడదు అన్నాడు. అప్పుడు కైక చెప్పింది, యుద్ధానికే నేను వచ్చేది అన్నది. ఏమంటే ధవళాంగుడు అని ఒక ఋషీశ్వరుడు ఉన్నాడు. ఆ ధవళాంగుడు అనేటువంటి ఋషీశ్వరుడి దగ్గర నేను చిన్నపిల్లప్పుడు శిష్యరికం చేశాను. మా ఇంటికి వచ్చాడు ఆయన. మా ఇంటికి వస్తే మా నాయనగారు ఏమంటే, అమ్మా ఋషీశ్వరుడు వచ్చాడు, ఆయనకి ఏదన్నా సేవలు చేయంటే ఆయన సేవలు చేశాను. చేస్తే ఆయనకు వరం ఇచ్చాడు నాకు. ఏం వరం అంటే రాక్షస మాయలు, అంటే రాక్షసులు అనేక ఇంద్రజాల మహేంద్రజాలాది మాయలన్నీ చేస్తారు కదా. రాక్షస మాయనంతా కూడా హరించేటువంటి, దాని ప్రతీకారం చేసేటువంటి యొక్క శక్తిని నేను నేర్చుకోనున్నాను. ఇప్పుడు మీరు యుద్ధానికి పోయేది శంబరాసురుడి మీదకి కదా. శంబరాసురుడు రాక్షస మాయలన్నీ ప్రయోగిస్తాడు కదా. ఆ మాయలన్నింటినీ కూడా వాటికి ప్రతీకారం చేసే శక్తి నా దగ్గర ఉన్నది అని చెప్పిన తర్వాత దశరథ మహారాజు సంతోషంతో మాకు సహాయంగా ఉంటే ఇంకా మంచిదే కదా అని కైకను తీసుకెళ్ళాడు. కైక అక్కడ దేవేంద్రుడు, దశరథ మహారాజు వీళ్ళందరూ కలిసి ఆ శంబరాసురుడితో యుద్ధం చేస్తూ ఉంటే ఆ శంబరుడు ప్రయోగించేటువంటి మాయాయుద్ధం, ఆ మాయాయుద్ధంలో వాళ్ళు చేసే మాయలన్నింటినీ కూడా ఈమ ధనుర్బాణాలు ధరించి ప్రతీకారాలు అస్త్రాలు ప్రయోగిస్తూ శంబరాసుడి మాయనంతా కూడా పోంగొట్టింది. అప్పుడు దశరథ మహారాజు సంతోషంతో యుద్ధం చేస్తున్నాడు. ఆ మాయలన్నీ విడిపోయేటట్టుగా ఈ ప్రతీకారం చేస్తూ ఉంటే శంబరాసురుడు ఏం చేశాడంటే, ఈమెను జయించడం కష్టం అని చెప్పి ఒక రాక్షస మాయ ప్రయోగించి దశరథ మహారాజు యొక్క చక్రానికి ఉండేటువంటి రక్షణగా ఉండేటువంటి ఆ చీల, ఆ రథానికి ఉండేటువంటి కీలు అంటారు దాన్ని, అది ఊడిపోయేటట్టు చేశాడు అనమాట. అంటే రాక్షస మాయం ప్రయోగించాడు. ఏమో ఆ మాయలన్నింటినీ కూడా ప్రతీకారం చేస్తూ ఉంది. ఇంతలో రథ చక్రానికి ఉండేటువంటి కీలు ఊడిపోయేటట్టు చేశాడు అనమాట. అది ఈమె గమనించింది. ఈమె ఆ మంత్రాన్ని ఉపయోగించి ఈమె ఏలునే ఇనప కడ్డీ మాదిరి చేసుకుని దాంట్లో పెట్టేసింది అనమాట. అది దశరథ మహారాజుకు కూడా తెలియదు. యుద్ధం జరుగుతుంది. యుద్ధం అంతా పూర్తయిందాక ఆ రథ చక్రం ఊడిపోకుండా దానికి ఉండే ఇనప కడ్డీ కీలుకు బదులుగా తన చిటికిన వ్రేలు పెట్టి ఆమె కాపాడింది. లేకపోతే దశరథ మహారాజు పడిపోయి ఉండేవాడు. యుద్ధం అంతా అయిపోయింది. శంబరాసురుడిని సంహరించేశారు. అంతా హాయిగా చేసుకుంటున్నారు. కైక ఇంకా రథాన్ని దిగు, దేవేంద్రుడి దగ్గరికి పోదాం అన్నాడు. దిగితే నువ్వు పడిపోతావు అన్నది. నేను కానీ దిగితే పడిపోతుంది రథం అన్నది. ఏమి అంటే ఏలు పెట్టేసింది అనమాట. మామూలుగా ఏలైతే నలిగిపోతుంది కదా, కానీ కైకి ఆ శక్తి ఉంది. ఆ శక్తి ఉన్నందువల్ల ఆమె ఇనుము మాదిరి చేసేసుకుంది, చేతిని చేసి పెట్టుకో. అప్పుడు ఆ మాయా ప్రయోగం చేసిందనమాట ఆమె. అప్పుడు దశరథ మహారాజు, నా ప్రాణాన్ని కాపాడావు కైక, ఎవరు చేస్తారు ఇంత సాహసం అని చెప్పి సంతోషపడి నీకు 2 వరాలు ఇస్తాను కోరుకో అన్నాడు. అంటే క్షత్రియ కాంత 2 వరాలు ఇచ్చి, ఈ 2 వరాలు ఇవ్వాలి క్షత్రియులకి, క్షత్రియ కాంతకు.
అందువల్ల 2 వరాలు ఇస్తాను కోరుకో అంటే, అప్పుడు కైక నాకు ఇప్పుడు ఏం వరాలు వద్దు, ఈ వరాలు నేను అవసరమైనప్పుడు కోరుకుంటాను, అప్పుడు ఇవ్వండి అని చెప్పింది. తథాస్తు, అలాగే నువ్వు ఎప్పుడు అడిగినా ఏమడిగినా ఇస్తాను, 2 వరాలు కోరుకో అని చెప్పుకున్నాడు. తర్వాత శంబరాశ్రమం అయిపోయిన పాట దేవేంద్రుని కలుసుకొని హాయిగా ఆనందంగా 10 రోజులు స్వర్గలోకంలో ఉండి, తర్వాత కైకా వీళ్ళందరూ దశరథ మహారాజు అయోధ్యకు వచ్చేసారు. సరిపోయింది. తర్వాత ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అంటే ఈ గర్భం రాక ముందు విషయాలు ఇవన్నీ కూడా నేను చెప్పడం. ఒకరోజు ఈయన వేటకెళ్ళాడు. ఎవరు? ఆ దశరథ మహారాజు వేటకెళ్ళి అక్కడేమంటే ఆ శ్రవణ కుమారుడు అని ఒక బ్రాహ్మణ బాలుడు, అంటే శబ్దవేది అనే ఒక విద్య వచ్చు దశరథుడికి. అంటే శబ్దాన్ని బట్టి బాణం ప్రయోగం చేసేవాడు అనమాట. ఒక బ్రాహ్మణ బాలుడు ఏమంటే రాత్రి సమయంలో పోయినాడు ఈయన వేటకు. ఆ రాత్రి సమయంలో ఒక సరయూ నదీ తీరంలో చెట్ల చాటు నుంచి పొంచున్నాడు. ఆ శబ్దం ఏనుగులు, మృగాలు, సింహాలు వచ్చి నీళ్లు తాగుతుంటాయి కదా, కొట్టాలని. అదొక ఆనందం అన్నమాట వాళ్ళకి. ఈ శ్రవణ కుమారుడు ఏమంటే ఆయనకు యజ్ఞదత్తుడు అనే పేరు కూడా ఉంది. యజ్ఞదత్తుడు అంటారు, శ్రవణ కుమార్ అంటారు. పసిపిల్లగాడు అనమాట. వాళ్ళ అమ్మానాయన ఉన్నారు. వాళ్ళ అమ్మానాయన కళ్ళు లేవు. కళ్ళు లేనటువంటి ఆ మాతాపితృల సేవ చేస్తూ ఈ పిల్లవాడు నీళ్లు తీసుకోపోవడానికిగా సరయూ నదికి వచ్చి సరయూ నదిలో కుండ పెట్టి బుడ ముంచుతున్నాడు అనమాట. ఆ ముంచేదాని శబ్దాన్ని బట్టి ఏమంటే ఇది ఏనుగు తొండం పెట్టి నీళ్లు తాగుతుందనే భ్రమతో బాణం వేశాడు. ఆ పిల్లగాడు ప్రాణం పోయిందంటే బాణం గుచ్చుకుంది. అరిచేటువంటి దశరథ మహారాజు పోయి, నాయనా ఏంది నువ్వు అంటే, ఏనుగు అనుకొని కొట్టానంటే, లేదు మా తల్లిదండ్రులకు కళ్ళు కనపడవు, నేను ఈ నీళ్లు ఎత్తుకోపోవడానికి వచ్చాను ఇక్కడికి, నువ్వు నన్ను సంహరించేశావు, ఇంక నేను మరణిస్తున్నాను, నా తల్లిదండ్రులు ఎవరు చూసుకుంటారో కదా అన్నాడు. అప్పుడు అని చెప్పి మరణించాడు. ఈ నీళ్లు ఎత్తుకోపోయి మా తల్లిదండ్రులకు చేర్చు అని చెప్పి ఆయన చనిపోయినాడు. పాపం దశరథ మహారాజు ఆ కడవతో నీళ్లు ఎత్తుకోపోయి తల్లిదండ్రులకు ఇవ్వబోతే, ఆ తల్లిదండ్రులు మా బిడ్డెట్ట పోయినాడు అని అడిగితే, మీ బిడ్డను నేనే సంహరించాను, పొరపాటు అయిపోయింది, ఏనుగు అనుకొని చంపానని నిజం చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా మాకు ఈ నీళ్ళొద్దు, నా బిడ్డ పోయిన తర్వాత నన్నూరు కాపాడుతారు, మా బ్రతుకు కారణమైనటువంటి నా బిడ్డను నాశనం చేశావు కాబట్టి, నా బిడ్డ మరణించాడు కాబట్టి నీవు కూడా పుత్రశోకంతో మరణింతువుగా కానీ శాపం పెట్టి వాళ్ళిద్దరూ చనిపోయినారు. ఆ వృత్తాంతం కూడా ఆయన చరిత్రలో జరిగి ఉంది. ఇవన్నీ ఆయన మనసులో ఉన్నాయి. చాలా కాలం అయిపోయింది. ఆమె వరాలిచ్చి చాలా కాలం అయిపోయింది. ఈ బ్రాహ్మణ బాలుని చంపినటువంటిది చాలా కాలం అయిపోయింది. తర్వాత ఆయన కొంతకాలం మర్చిపోయినాడు వాటిని. మరిచిపోయిన తర్వాత ఇక్కడ చాలా కాలానికి అశ్వమేధ యాగం చేయడం, పుత్రకామేష్టి చేయడం, ఈ పాయసాన్ని తీసుకొచ్చి ఆ ప్రాజాపత్య పురుషుడు ఇవ్వడం, ఈ భార్యలకు పంచడం జరిగింది. భార్యలు ముగ్గురికి కూడా నిండు నెలలు నిండాయి. ఇక శ్రీ మహావిష్ణువు అవతరించడానికి సిద్ధమైనాడు. తర్వాత తెలుసుకుందాం.